జై భీమ్. అందరికీ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త పెరిగిపోతున్నటువంటి అణచివేత దాడులు. ఒక పక్కన భయంకరమైనటువంటి దాడులు, మరో పక్కన కులాల వారీగా అణచివేత. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది కుల వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా తోడైపోయింది. ఆర్థిక వ్యవస్థ, కుల వ్యవస్థ ఈ రెండు పేదరికాన్ని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూనే, ఇబ్బందులకు గురి చేస్తూనే భయభ్రాంతుల్లో బతికేటువంటి ప్రమాదంలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో మనం చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త జై భీమ్ దినపత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలో భాగంగా ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఏటిపోతుంది, అసలు ఏమైపోతుంది? ఒక పక్కన అణచివేత, మరో పక్కన భయంకరమైనటువంటి కుట్ర కుతంత్రాలు. నేను ఎందుకు చెప్తున్నంటే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. మనం రాసేటువంటి కంటెంటు, మనం రాస్తున్నటువంటి బ్యానర్ వార్తలు మన పేపర్ లాగా ఈ సమాజానికి చెప్పాలి, బడుగు బలైన వర్గాలకు ప్రశ్నించే గొంతుక కావాలని సుమారుగా నైట్ 2-3 గంటల దాకా నిద్రపోకుండా ఈ బ్యానర్ వార్తలు రాస్తూనే, పేపర్లో ఉన్నటువంటి 8 పేజీల వార్తలు రాస్తూనే నిద్రాహారాలన్నీ మానుకొని ఆరోగ్యం పనిచేసినా పనిచేయకపోయినా ఎన్నో ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలతోని ఉండే అటువంటి పరిస్థితులను దాటుకొని ఒక పక్కన ఫిజికల్ ఫిట్నెస్లో భాగంగా, మరో పక్కన ఈ ఉన్నటువంటి మానసికమైనటువంటి ఈ వేదనను అధిగమించాలని నైట్ 1, 2, 2:30, 3 గంటల దాకా బ్యానర్ వార్తలు రాసి అప్పటికప్పుడు పేపరు వచ్చే విధంగా చేసి, తర్వాత అనేక మంది విఐపీలకు, చాలామంది మినిస్టర్లకు, సీఎంలకు అందరికీ వాళ్ళ పర్సనల్ నెంబర్కి పంపించి తర్వాత మార్నింగ్ లైవ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంత వేదన ఉంటుంది. చాలామంది సోకాల్స్ ఉన్నదాన్ని పాటించరు, ఉన్నదాన్ని అర్థం చేసుకోరు. ఫ్రీగా వచ్చిందంటే ఫినాయిల్ లాగేటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఒక వ్యవస్థ నిర్మాణం కావడానికి, ఒక వ్యవస్థ నిర్మాణమై అది సమాజంలోకి వెళ్ళిపోవడానికి, ఒక వ్యవస్థ ఆర్థికమైనటువంటి లాభాలు లేకపోయినప్పటికీ కూడా సమాజం పట్ల అంకిత భావంతో ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఈ సమాజం పట్ల ఒక మంచి అవగాహన ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఎప్పటికీ కులం, మతం అనేది ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. మతం మారినప్పటికీ కూడా కులం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఈ కుల వ్యవస్థలో ప్రశ్నించే గొంతుకల మీద అణచివేత, ఇవన్నీ దాటుకొని నిలబడి ఈరోజు మీకు ప్రశ్నించే గొంతుకగా నిలబడ్డాను. ఒక ఇల్లు గడవాలంటే ఆ ఇంట్లో కుటుంబము పెద్దను అడిగితే ఆ కుటుంబ పెద్ద చెప్పేటువంటి అనేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. ఓ ఇల్లు గడవాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడేటువంటి ఒక కుటుంబము. జై భీమ్ టీవీ, జై భీమ్ దినపత్రిక, జై భీమ్ టీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నడిపిస్తూనే అనేక మందికి భరోసానిస్తూ, అనేక మందికి మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ, ఒక పక్కన నిద్రాహారాలు లేకపోయినప్పటికీ కూడా 24/7 జై భీమ్ నినాదాన్ని మోస్తున్నాం. మరి మీకేమైందంటే కనీసం జై భీమ్ టీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలనే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు, కనీసం షేర్ చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. కనీసం మన గురించి మాట్లాడే గొంతుక ఉంది, మన ఆశయం గురించి మాట్లాడే గొంతుక ఉంది. జై భీమ్ నినాదం మన గురించి మాట్లాడుతుంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో భాగంగా మనం ఏప్రిల్ 24, ఏప్రిల్ 14 మాత్రమే మనం అంటాం, తర్వాత డిసెంబర్లో చనిపోయినప్పుడు మాత్రమే అంటాం అంబేద్కర్ గురించి. కానీ 24/7 జై భీమ్ నినాదాన్ని మోస్తూనే జై భీమ్ అంటూ ఇలా స్ట్రగుల్ ఫర్ జస్టిస్, పవర్ ఆఫ్ పీపుల్ అనే నినాదంతో ఇలా మీ ముందుకు వచ్చి ఇలా తెలుగు రాష్ట్రాలతో కాదు భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జై భీమ్ నినాదాన్ని మీకు వినిపిస్తున్నాను. ఒక పక్కన కులం, మరో పక్కన మతం, మరో పక్కన అణచివేత, మరో పక్కన ప్రశ్నిస్తే కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి మనం పైన అణచివేత గురి చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. ఇవన్నీ తట్టుకొని నిలబడి, ఇవన్నీ వ్యవస్థలో తట్టుకొని నిలబడి ఆత్మగౌరవం కోసము అణిచివేయబడ్డ కుటుంబాల నుంచి వచ్చినటువంటి, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక గుండె చప్పుడుగా, ఓ ప్రశ్నించే గొంతుకగా, ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎందుకు ప్రశ్నించొద్దు? ఈ అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ సమాజం నడుస్తున్నప్పటికీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగ నిర్మాత ఎంత ఇబ్బందులు పడి రాసిండో అంతకన్నా మేము ఏమన్నా ఇబ్బంది పడుతున్నామా అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా అవన్నీ తట్టుకొని మీకు మార్నింగ్ లైవ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ అన్ని వివరాలు చెప్పినంటే, ఇలా ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో దానికి నిదర్శనమే అణచివేత. ఈ వార్త నిన్న కొన్ని సందర్భంలో నాకు ఎదురైనటువంటి సమస్యను, కొన్ని సందర్భంలో కొద్దిమంది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, కొద్దిమందికి జరుగుతున్నటువంటి అన్యాయ విషయంలో, కొద్దిమందిని కలిసిన సందర్భంలో, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి సందర్భంలో రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త, అందరి మాటలను ఒక్కటి చేసి ఈరోజు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, వెలుగు, దిశ అనేకమైనటువంటి పత్రికల సరసాన ఈరోజు అదే తరహాలో మన జై భీమ్ దినపత్రిక, జై భీమ్ టీవీ ఉందంటే నిజంగా దళిత జాతి మొత్తం గర్వపడాలి. చాలామందికి తెలియకపోవచ్చు జై భీమ్ టీవీ ఉందా, బరిగెల శివ ఉన్నారా లేరా అని.